హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పో కిచెన్. ఇవాళ నేను చూపించే రెసిపీ వెరీ ఈజీ అండ్ టేస్టీ సైడ్ డిష్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. మన బ్రేక్ఫాస్ట్ అయిన దోశ, ఇడ్లీ, చపాతీ, పుల్లట్టు లేదా రైస్ దేనికైనా ఈ రెసిపీ చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. ఇంకో విషయం చెప్పాలండి, మీకు మీ ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా కొబ్బరి చట్నీ చేసుకొని అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి, ఎంత కమ్మగా ఉంటుందో. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూడండి ఒక్కసారి, ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇంత ఈజీ చట్నీని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె కాస్త వేడయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇవన్నీ కూడా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేపుకోవాలి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఒకసారి చూడండి, మంచిగా రంగు వచ్చేసాయి కదా. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే మీ కారంకి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. నేను ఒక 10 వరకు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మాడకుండా చూసుకోండి రంగు. సో లైట్గా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ వెనకాల బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా పీల్ చేసేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా ఇలా వేసేసుకున్నాం కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇది వేపుకోవాలండి. కొబ్బరి వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్కసారి అంతా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాము. నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ పసుపు వేసాక జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఫ్రై అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తొక్కతో పాటు వెల్లుల్లి వేసుకుంటున్నానండి. మంచి టేస్ట్ వస్తుంది ఇలా చట్నీకి వేసుకుంటే. సో ఒక 6 వరకు వేసుకుంటున్నాను. అండ్ టేస్ట్ సరిపడా ఉప్పు, చింతపండు కొద్దిగా వేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకొని వాటర్ వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా. ఒకసారి చూడండి, ఇదంతా కూడా మంచిగా గ్రైండ్ అయింది కదా. సో ఇప్పుడు ఒక 1/4 కప్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన కోకోనట్ చట్నీకి పోపు వేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. ఈ మినపప్పు అండ్ శనగపప్పు దూరగా క్రంచీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు పచ్చడిలో అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. అలాగే ముందుగా కొన్ని మిగిలించుకున్నాం కదా గార్లిక్, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా దూరగా వేపుకోవాలండి, వెల్లుల్లి బాగా వేగే వరకు. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ మినపప్పు వెల్లుల్లి అంతా కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను ఒక 1/2 టీ స్పూన్. అలాగే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్. ఎండుమిర్చి ఒక 3 నుంచి 4 వరకు. ఇంగువ వేసుకోవడం వల్ల మన చట్నీ అనేది చాలా రుచికరంగా ఉంటుందండి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు, కాస్త కరివేపాకు వేసుకొని ఇవన్నీ దూరగా వేపుకోవాలి. మంచిగా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి చట్నీకి వేసేసుకోవాలి. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా. మన పచ్చి కొబ్బరితో చట్నీ చాలా రుచికరంగా ఉంటుంది. రైస్కి, చపాతీ దేనికైనా కూడా. మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు మరికొత్త రెసిపీతో వస్తానండి. టేక్ కేర్.